నాన్నేడి? ఏమైనాది? కాస్తైన బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లా? అసంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం ఎంటనే బంచే, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏంటే ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు. వ్యాపారవేత్తలాగా అదో టైప్ లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నాడుగా వస్తుందిరా. అలాంటిదేం లేదురా. రండ్రా నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు? ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్ అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం ఫోజురా బాబు నీకు? అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో, ఏంట్రవి ఇంత లేటా? సారీ, నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్నొక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీసి ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు.
ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను, మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి, తర్వాత మీ బుర్రలోకి తీరిగ్గా నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. లేలే సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు, నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చస్తుంటే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు, మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి, మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నారంటే లెక్చరర్స్కి చాలా కష్టాలు ఉంటాయి. మీ చావు మీరు చస్తే మా చావు మేము చస్తాం అన్నమాట. ఓకే? చూసారా, సర్వనాశనం అయిపోయింది. అబ్బాయి గారు వచ్చారు. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? తను మీకు తెలుసు, వసు అని నా ఫ్రెండ్. అంతేకాదు, మేమిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. వాళ్ళ నాన్న శంకర్ యాదవ్ అని మూసారాంబాగ్లో పాల వ్యాపారం చేస్తుంటాడు. రా వసు, చదువుకుందాం రా. పాలు పితుక్కుని అమ్ముకునే పకీరిగాడి కూతుర్ని నా కొడుకు ప్రేమిస్తున్నాడు. వాడి పేరు శంకర్ యాదవ్. వాడిని శంకర్ పహల్వాన్ అని కూడా పిలుస్తారట. వాళ్ళు ఉండేది ముసారాబాగ్. ఆ పిల్ల నా కొడుకు ఏం పెట్టిందో ఏమో, దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలియదు. ఆ పిల్ల నా కొడుకు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. శంకర్ కావాలి. శంకర్ లేడు, బయటికి పోయిండు. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. ఏం చేసిండు? కమిషనర్ గారు తీసుకురమ్మన్నాడు. సార్ శంకర్ వీడే సార్. ఏం మజాక్ చేస్తున్నావు బే? శంకర్ నేను కాదు. మరి ఎవరు? సార్ వీడే సార్ శంకర్. చెప్పిండు కదా అన్న కాదని. పద పదరా, ఏంటి చూస్తావు? పెళ్లి కొడుకు నడక ఆపి. కూర్చో. రాజేంద్ర గారి పేరు ఎప్పుడైనా విన్నావా? 200 కోట్ల ఆస్తిపరుడు, పెద్ద బిజినెస్ మ్యాన్, 40కి పైగా వ్యాపారాలు ఉన్నాయి. అతని కొడుకుని నీ కూతురు బుట్టలో వేసిందట. దాన్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పడానికి నేను పిలిపించాను. ఇగో దొరికింది ఇదే ఛాన్స్ అని డబ్బులు గుంజడానికి ప్రయత్నించొద్దు. నువ్వు నీ కూతురు ఇద్దరు మిగలరు. ఏంద్రా నువ్వు నీ రాజేంద్ర గారి పీకేది? మొదలాన్ని కొడుకుని కంట్రోల్లో పెట్టుకోమను. అంత మస్తు పైసలు ఉండొచ్చు, కానీ మనిషి నీకు ఒక్క కత్తి పోడు చాలు.
ఆడపిల్లకి చదువులు వద్దురా అని మా అక్కెన్నడో చెప్పింది. ఇన్లే పిచ్చి పిచ్చి బట్టలేస్తే చిన్నపిల్ల కదా అని నువ్వు తెలిసిన ఇంత దాకా వచ్చింది. నేను ఎన్నో దందాలు చేసిన, ఎన్నడు పోలీసు నన్ను ముట్లే. పబ్లిక్ నన్ను చూస్తే ఉత్సబోసినరు. అసొంటిది ఎలా ఇంకోసారి ప్రేమ అభిమానంతో కలిసి తిరిగినట్టు ఎక్కైందా నిన్ను అని కలిసి చంపేస్తా. నువ్వేం చేసినా నేను మాత్రం రవిని మర్చిపోను. నీ బిడ్డకి తయారు కానికి నీ పెళ్ళం సపోర్ట్ రా. నీ పెళ్ళాన్ని కొడితే బిడ్డ చక్కగైంది. అరే ఇవాళ రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోకైపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోని నోట్లా గాని పోరన్ నోట్లా గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు తుక్కల కింద నరుకుతుంది తల్లి. రవి, మీ డాడీ మా నాన్నని పోలీసులతో కొట్టించాడు. ఎప్పుడు? నిన్న. హలో నాన్న, నేను ఫోన్ పెట్టాయి. పెడతాలే గాని ముందు నేను చెప్పేది విను. వసు వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టించావు? నువ్వు అలా బెదిరిస్తే నేను వసుని మర్చిపోతాననుకుంటున్నావా? నీకు నా ప్రేమ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్గా డీల్ చేయి. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి బిజినెస్ ట్రిక్స్ మాతో ప్లే చేయి. మరోసారి చెప్తున్నాను, బాగా విను. వసు అంటే నాకు ప్రాణం. దట్స్ ఆల్. ఇప్పుడు పెట్టేయి ఫోన్. మీ అమ్మాయి ఎక్కడుంది? ఢిల్లీలో. రేపటి కల్లా ఇక్కడ ఉండాలి. 10 రోజుల్లో మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. సాక్షిగా గుండెలోని ప్రేమ సాక్షిగా ప్రేమ ఏంటిది? పార్టీయా? అవును బాబు, అయ్యగారు పైన ఉన్నారు, రాగానే పైకి రమ్మన్నారు. రా రవి, దా దా. నీకోసం ఈ పార్టీ ఏర్పాటు చేశాను.
రాబోయే వాళ్ళంతా బిలైనేట్స్, వాళ్ళ డాటర్స్. వీళ్ళలో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ నల్ల ప్యాంట్ వేసుకున్న అమ్మాయి మన ఎంపీ ఉపేంద్ర గారి కూతురు. ఆ సంబంధం చేసుకుంటే రాజకీయంగా మనకు పనికొస్తుంది. ఆ వైట్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి ఎన్ఆర్ఐ, ఓవర్సీస్లో మన బిజినెస్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది. ఆ సిగరెట్ కాలుస్తున్న అమ్మాయి సాఫ్ట్వేర్ టైకూన్ కేఎల్ఎన్ రావు గారి డాటర్. మిగతా వాళ్ళంతా నా కలీగ్స్, వాళ్ళ డాటర్స్. అన్నిటికంటే బెస్ట్ మిసెస్ మెహతా కూతురు, ఆ నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి. హాయ్ హాయ్ నాటి. ఒక్కతే కూతురు, 50 కోట్ల ఆస్తి. మరి మీరు ఆ మిస్సెస్ మెహతా? అది అదే, ఇది ఇదే. ఆమె ఎంత తిరిగినా ఎప్పటికీ ఆమె మిసెస్ మెహతాయే. ఆమె కూతురుని చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆమె మిసెస్ రవి అవుతుంది. డబ్బున్నోడి ఇంట్లో ఇవన్నీ మామూలే. డోంట్ మేక్స్ బిజినెస్ అండ్ ప్రెషర్. డాడీ, వసు అంటే నాకు ప్రాణం. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. ఏముందిరా అమ్మాయిలో? అంత నచ్చిందా? కావాలంటే వాడుకుని వదిలేయి. పెళ్లి మాత్రం మెహతా కూతురునే చేసుకోవాలి. వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. హలో వసు, వెంటనే మా ఇంటికి వచ్చే. మా నాన్న ఇక్కడ చిన్న స్వయంవరం ఏర్పాటు చేశాడు. వాళ్ళల్లో నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని పార్టీలో అందరికీ పరిచయం చేస్తాడంట. నువ్వు వస్తే నిన్నే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. గొడవలతో ఏమో. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా. అయితే నువ్వు వస్తున్నావు అంతే. జరుగు. ఏంది జరిగేది? ఇంకెప్పుడు నన్ను బెదిరించడానికి ట్రై చేయు. మీ అందరికీ మా నాన్న ఏం చెప్పాడో నాకు తెలీదు. నాకు మాత్రం ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను తన్ని ప్రేమిస్తున్నాను. బస్సు, మీ అందరి సాక్షిగా, ఈ దేవుని సాక్షిగా, మా ప్రేమ సాక్షిగా తన నాకు కాబోయే భార్య. Stop it! What is this nuisance? అదిగా సార్. Hey, లోపల రా. నువ్వు కూడా రారా. వాళ్ళిద్దరిని చూశారుగా, వాళ్ళని విడదీయలేం. మీరిద్దరు నేను చెప్పినట్లు చేయండి. ముందు పిల్లలిద్దరిని పిలిచి చదువులు అయ్యేదాకా మీ ప్రేమ కామ పెట్టమనండి. చదువులు అయ్యాక కూడా మీ ప్రేమ ఇలాగే ఉంటే పెళ్లి చేస్తామని చెప్పండి. ఎందుకయ్యా డ్రామాలని? నువ్వెవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించావా? ఇప్పుడు అవన్నీ దేనికయ్యా? ప్రేమిస్తే తెలుస్తుంది ప్రేమ పవర్ ఏంటో. ప్రేమికులు బెదిరింపులకు లొంగరు. మీరెంత విడదీయాలని చూస్తే అంత దగ్గర అవుతారు. అది వాళ్ళు ఉన్న వయసులో ఆస్తి, అంతస్తు, కులం, గోత్రం ఇవన్నీ చూడరు. అందుకే వాళ్ళను నమ్మించి మోసం చెయ్యాలి. మీరిద్దరూ వాళ్ళ ప్రేమను అంగీకరిస్తున్నట్లు, వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేస్తామన్నట్లు నమ్మించాలి. ముందు వాళ్ళిద్దరిని విడదీయండి. తర్వాత నీ కూతుర్ని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. అర్జెంటుగా నీ కూతురు పెళ్లి చేయి. ఎంత కావాలన్నా నేను ఇస్తాను. నువ్వేదరా నాకు పైసలు ఇచ్చేది? నీకెంత కావాలి చెప్పు, నేను ఇస్తా. కూల్ డౌన్ ఐ సే. ముందు వాళ్ళిద్దరిని లోపలికి పిలవండి.